హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇవాల్టి వీడియో ఫ్రైడే అనమాట. నిన్న ఫ్రైడే పూజ, అలాగే ముగ్గు మీకు రోజు షేర్ చేస్తాను కదా. నేను నిన్న వేసిన ముగ్గు అండి ఇది. అలాగే ఫ్లవర్స్ కోసుకుంటున్నా. శుక్రవారం కదా, అమ్మవారికి పూజ చేసుకోవాలని. అయితే మనం ఈరోజు ఒక మంచి విషయము మాట్లాడుకుందాము. శుక్రవారము ఎందుకు మనం ప్రత్యేకంగా లక్ష్మీదేవిని అమ్మవారిని పూజిస్తాము, శుక్రవారం యొక్క ప్రత్యేకత ఏంటి అనే దాని గురించి అనమాట. మన హిందూ సాంప్రదాయంలో శుక్రవారము లక్ష్మీ పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అండి. శుక్రవారం వచ్చిందంటే ప్రతి ఇల్లు పూజలతో అలంకారాలతో కలకల్లాడుతూ ఉంటుందన్నమాట. హిందూ మత సాంప్రదాయాల ప్రకారము శుక్రవారం లక్ష్మీదేవిని పూజించే రోజుగా మనం అందరం కూడా పరిగణిస్తామన్నమాట. శుక్రవారం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఇది ఒకటనమాట. సంపద, శ్రేయస్సు, ఆనందం, ప్రేమకు అధిపతి అయిన లక్ష్మీదేవికి, అలాగే శుక్రగ్రహానికి అంకితం చేయబడినటువంటి రోజు. అంటే ప్రత్యేకంగా ఈ శుక్రవారం అమ్మవారిని మనం పూజించాలి, అలాగే శుక్రగ్రహాన్ని కూడా పూజించుకోవచ్చు అనమాట. ఈ రోజున చేసే పూజలు, పరిహారాలు ఆర్థిక స్థిరత్వం, సంతోషం, విజయాన్ని చేకూరుస్తాయని మన పూర్వీకులు నమ్ముతారు, మన పురాణాలు కూడా చెప్తున్నాయన్నమాట. అయితే శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనము పొందాలంటే ఎలాంటి పూజలు చేసుకోవాలి అనే దాని గురించి కొంచెము ఏంటంటే, మనము ముందు రోజే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటాం కదండి. బేస్తవారమే వీలైతే బేస్తవారం చేసుకుంటాము. లేదా వర్కింగ్ ఉమెన్ అలాంటి వాళ్ళు అర్లీ మార్నింగ్, ఫ్రైడే మార్నింగ్ కానీ లేకపోతే థర్స్డే నైట్కే అంతా శుభ్రం చేసేసి పెట్టుకుంటాం అనమాట. ఇంకా పల్లెల్లో అయితే మంచిగా కల్లాపు చల్లి, పేడ కలిపి కల్లాపు చల్లి మంచిగా పెద్ద పెద్ద ముగ్గులు వేసి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసుకొని పెట్టుకుంటారు అనమాట. మనం కూడా అంతేనండి. ఇప్పుడు కల్లాపై చల్లకపోయినా మంచినీటితో శుభ్రం చేసుకుంటున్నాం కదా. ఇంకా అలాగే పొద్దున్న లేదా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా మందిరాన్ని శుభ్రం ముందు రోజే చేసి పెట్టుకుంటాము. లేదంటే వీలైతే అర్లీ మార్నింగ్ తెల్లవారుజామునైనా చేసుకోవచ్చు అనమాట. అలాగే వీలైతే ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడము చాలా మంచిదనమాట అమ్మవారికి ఇలా చేస్తే. ఇంకా లక్ష్మీదేవి పటాన్ని కానీ విగ్రహాన్ని ఎర్రని రోజా పూలు కానీ, మందారాలు కానీ, అలాగే పసుపు కుంకుమ అక్షతలతో అలంకరించి మనము పూజించుకుంటే చాలా మంచిది. ఇంకా అమ్మవారికి ఇష్టమైనటువంటి పాయసము, పాలు, పొంగలి లేదా ఇతర తీపి వంటకాలను కూడా పండ్లు కానీ నైవేద్యంగా మనము అమ్మవారికి నివేదించాలన్నమాట. ఇలా ఉదయం లేదా సాయంత్రం పూట మనకు వీలు కానప్పుడు ఈవినింగ్ 6 నుంచి 7 గంటల మధ్య కూడా అమ్మవారి పూజ చేసుకుంటే మనకి చాలా మంచిదన్నమాట. లక్ష్మీదేవి అమ్మవారు మనను అనుగ్రహిస్తుందని మనం చెప్తారనమాట. అయితే దీని వెనక పెద్దవాళ్ళు కానీ మన పురాణాలు కూడా వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైనా పరిశుభ్రతగా ఉంటే మనుషులందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు అనమాట. ఎక్కడైనా కూడా శుభ్రత ఉన్న దగ్గర ఆరోగ్యం ఉంటుంది కదండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా నిర్విఘ్నంగా చేసుకోగలుగుతాం అనమాట. మనం పనులు చేసుకుంటేనే కదా మనకు కావాల్సినటువంటి కడుపుకి, అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయము, అలా ఏ పనులు చేయాలనుకున్న వాళ్ళు కూడా మనసుకు హాయి ఉంటే శరీరం కూడా స్వాంతన ఉంటుందన్నమాట. ముఖ్యంగా మన పరిసరాలను వారానికి ఒకసారైనా కూడా ఇంటిని అంతటి శుభ్రం చేసుకుంటే మనకి అనారోగ్యాలు అంటే రోజు హడావిడి పనుల్లో మనము అంత శుభ్రంగా చేసుకోకపోయినా వారానికి ఒక రోజైనా మనం ఇలా చేసుకోవడం వల్ల మన ఇల్లు అంతా శుభ్రపడుతుంది. అలాగే దోమలు, ఇవంతా బూజులు అవన్నీ పట్టకుండా మనకి ఇల్లు చూడటానికి కలకల్లాడుతూ ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడు మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే అనుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ శుక్రవారానికి ముఖ్యంగా అమ్మవారిని పూజిస్తారు. ఇంకా నేను కూడా అలాగే ముందు రోజే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఈ లక్ష్మీదేవి అమ్మవారిని పూజించానండి. అది మన నమ్మకం అనమాట. ఏదైనా మనము జీవితంలో ముందుకు పోవాలంటే ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. ఈ అమ్మవారు మనను అనుగ్రహించాలని ఇలా మనము ప్రతి శుక్రవారము అమ్మవారిని పూజిస్తాము, లక్ష్మీదేవి అమ్మవారిని. ఇదిగోండి. ఇంకా అలాగే ఈరోజు మార్నింగ్ మా వారు మార్కెట్ నుంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్ తెచ్చారండి. లీఫీ వెజిటబుల్స్ అవన్నీ సర్దుకుంటున్నా. తీసుకోవడం వాళ్ళ బాధ్యత, సర్దే పని మందే కదా, చాలా పని ఉంటుందన్నమాట. ఇవన్నీ సర్దాలి. మన దగ్గర ఉన్నటువంటి రకరకాల స్టోరేజ్ బాక్సెస్ వచ్చాయి కదా, ఇంట్లో ఉండే స్టోరేజ్ బాక్సెస్, మళ్ళీ మనము కొన్ని ఇలా జిప్లాక్ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి కదా, వీటిలో నుంచి తీసి ఇంకోసారి ఎప్పుడైనా మీకు మా ఫ్రిడ్జ్ ఎలా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను మీకు షేర్ చేస్తాను. ఈరోజు మా వారు పియర్స్, గ్రీన్ యాపిల్, అలాగే బేరీ పండ్లు అంటాం కదా, అవి ఫ్రూట్స్ అయితే అవి తెచ్చారు. ఇంకా ఇదిగోండి టమోటాలు ఎందుకో 2 kgs వరకు తెచ్చారంట, ఫ్రెష్గా ఉన్నాయని.
అలాగే ఆకుకూర. మా ఇంట్లో ఇప్పుడు ఆకుకూర లేదు, ఎండలకు బాగా పోయినాయి అనమాట. ఈ సంవత్సరమే అనమాట. ఎప్పుడు ఉండేటివి ఈ ఇయర్ కొద్దిగా ఉంది, కానీ ముదిరిపోయినట్టు బాగా హెల్తీగా లేదనమాట. ఇంకా క్యారెట్, మళ్ళీ మునక్కాడలు, బెండకాయలు అలాగే తెచ్చారనమాట. ఇంకా ఈరోజు నేను అదే ఈ మామిడికాయ ఒరుగులు చెప్పాను కదండి, ఎండిన తర్వాత ఇదిగోండి ఇలా అయ్యాయి చూడండి. ఇవి కూడా ఇక్కడే టేబుల్ మీద ఉంటే మీకు షేర్ చేస్తున్నా. బాగా ఆరిపోయినాయి. ఇప్పుడు వీటిని ఏటి బాగా డబ్బాలు ఎత్తి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి అన్నమాట. ఇంకా నేను కొన్ని చౌకీలు డిజైన్ చేస్తాను. ఇది తప్పిపోయిందండి, ఇది మళ్ళీ వేయాలి. ఈ పని ఉందన్నమాట. రేపటి వీడియోలో దీన్ని షేర్ చేస్తాను. అందుకని అది కూడా అక్కడ టిప్ అయిపోయిన పెట్టుకోవాలన్నమాట. ఆ పని అక్కడ ఉంది. ఇంకా వంటకు దొండకాయ తాలింపు, మామిడికాయ ఒరుగులు, తోటకూర వేసి పప్పు అనమాట. చాలా రుచిగా ఉంటుందండి ఈ పప్పు. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఆల్రెడీ కుక్కర్లో వేసి కాసేపు ఉడకబెట్టాను అనమాట. పచ్చిమిర్చి, టమాటా, కందిపప్పు. ఇది ఇందులో చింతపండు వేయకూడదు అనమాట. ఇంకా కొద్దిగా మామిడి వరుగులు అనమాట. ఇదిగో చూసారా, టమాటా, పచ్చిమిర్చి, కందిపప్పు వేసాను. ఇది మామిడి వరుగులు అనమాట. ఇవన్నీ కూడా బాగా ఒక 3 విజిల్స్ వచ్చాక తింపేసి ఇలా పప్పు గుత్తి సాల్ట్ వేసేసుకొని తిప్పేసుకొని పోపు పెట్టేసుకుంటే ఈ మామిడికాయ ఒరుగులు వేయటం వల్ల ఈ తోటకూర పప్పుకు అమోఘమైన రుచి వస్తుందండి. నిజంగా అంటే నంబరు చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసుకోండి మీరు కూడా. ఇంకా అలాగే దొండకాయ ఫ్రై చేశానండి. ఈరోజు ఫ్రైడే సింపుల్ వ్లాగ్ ఇదనమాట. మా వారు క్యారీ పెట్టిచ్చేసాను. ఇంకా రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. కీప్ వాచింగ్. బై బై.